శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రయినం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 67వ సర్గము. హనుమంతుడు సీతా సందేశమును శ్రీరామచంద్రునకు వినిపించుట. ఏవ ముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మన సీతాయా భాషితం సర్వం న్యవేదయత రాఘవే. మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా హనుమంతుడు సీతాదేవి నుడివిన వచనములనన్నింటినీ ఆయనకు నివేదించెను. ఇదముక్తవతీదేవి జానకీ పురుషర్షభ పూర్వవృత్తమభిజ్ఞానం చిత్రకూటే యథాతథం. ఓ పురుషోత్తమ, జానకీదేవి ఇదివరలో చిత్రకూటమున జరిగిన వృత్తాంతమును మీకు గుర్తు చేయుటకై యథాతథముగా తెలిపినది. సుఖసుప్త త్వయాసార్థం జానకీ పూర్వముత్థిత వాయస సహసోత్పత్య విదదార స్తనాంతరే. నీతో గూడి హాయిగా నిద్రించుచున్న జానకి ముందుగా మేల్కొనెనట. ఇంతలో ఒక కాకి వేగముగా అతడికి వచ్చి ఆమె వక్షస్థలమును గాయపరచనట. పర్యాయేన చ సుప్తస్త్వం దేవ్యంకే భరతాగ్రజ పునశ్చ కిల పక్షీస దేవ్యా జనయతి వ్యధ. ఓ భరతాగ్రజ, పిమ్మట నీవు ఆమె యొడిలో తలయుంచి నిద్రించితివట. మరలా ఆ పక్షి సీతాదేవిని బాధించెనట. పునరుపాగమ్య విదదార భృశం కిల తతస్త్వం బోధితస్తస్యాః శోణితేన సముతిక్షతః. ఆ కాకి మాటిమాటికి సమీపమునకు వచ్చి ఆమెను మిక్కిలి గాయపరచనట. అప్పుడు ఆమె గాయముల నుండి స్రవించిన రక్తముచే తడిసి నీవు మేల్కొంటివట. వాయసేన చ తేనైవం సతతం బాధ్యమానయ బోధితః కిల దేవ్య త్వం సుఖసుప్తః పరంతప. శత్రు సంహారకుడవైన ఓ రామ, ఆ వాయసముచే మరలా బాధింపబడుచున్న సీతాదేవి సుఖముగా నిద్రించుచున్న నిన్ను మేల్కొల్పినట. తాం తు దృష్ట్వా మహాబాహో దారితాం చ స్తనాంతరే ఆశివిష ఇవ క్రుద్ధో నిస్వసన్నభ్య భాషదాహ. ఓ మహాబాహు, వక్షస్థలమునందు గాయపడిన ఆమెను జూచినంతనే రెచ్చిపోయిన విషసర్పము వలె బుసలు కొట్టుచు నీవు ఇట్లు పలికితివట. నఖాగ్రై కేనతే భీరు దారితం తు స్తనాంతరం కః క్రీడతి సరోషేన పంచవక్త్రేణ భోగిన. ఓ భయస్వభావురాలా, నీ వక్షస్థలమును గోళ్లతో గాయపరిచినదెవరు? కోపముతో ఊగిపోవుచున్న విశాలమైన పడగగల సర్పముతో ఆడుకొనుచున్నది ఎవ్వరు? నిరీక్షమానా సహసా వాయసం సమవైక్షధా నకైస్స రుధిరైః తీక్ష్ణైః తామేవాభిముఖం స్థితం.
అటూనిటూ కలయజూచుచు రక్తసిక్తమైన వాడి గోళ్లతో ఆమెకు ఎదురుగానున్న ఒక కాకిని నీవు వీక్షించితివట. సుతః కిలస సక్రస్య వాయసః పతతాం వరః ధరాంతర చరశీఘ్రం పవనస్య గతౌ సమః. పక్షులలో శ్రేష్టమైనదియు వాయువేగమున సంచరించినది అయిన ఆ కాకము ఇంద్రుని కుమారుడట. అది మరి ఒక ప్రదేశమునకు వెళ్ళెనట. తతస్తస్మిన్ మహాబాహో కోప సంవర్తితేక్షణః వాయసే త్వం కృదాః క్రూరాం మతిమతాం వర. ఓ మహాబాహు, ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడా, కోపముతో కన్నులెర్రజేయుచు ఆ వాయసమును క్రూరముగా శిక్షింపదలసితివట. స దర్భం సంస్తరాత్ గృహ్య బ్రహ్మాస్త్రేణ హ్యయోజయః స దీప్త ఇవ కాలాగ్ని జజ్వాలాభిముఖః ఖగం. అట్టి నీవు ఆసనము నుండి ఒక దర్భను తీసుకొని దానిని మంత్రించి బ్రహ్మాస్త్రముగా ప్రయోగించితివట. ఆ అస్త్రము ప్రళయాగ్ని వలె మంటలను వెలిగ్రక్కుచు కాకమునకు అభిముఖముగా ప్రజ్వలించెనట. క్షిప్తవాం స్త్వం ప్రదీప్తం హి దర్భం తం వాయసం ప్రతి తతస్తు వాయసం దీప్తః స దర్భో అనుజగామః. నీవు ప్రజ్వలించుచున్న ఆ దర్భను అనగా బ్రహ్మాస్త్రమును వాయసముపై ప్రయోగించితివట. అప్పుడు ఆ దర్భ మంటలను చిమ్ముచు ఆ వాయసమును వెంబడించెనట. స పిత్రాచ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాదిగచ్చతి. ఆ వాయసం యొక్క తండ్రి అయిన ఇంద్రుడును దేవతలను మహర్షులను అతనిని ఆదుకొనలేదట. ఆ కాకము ముల్లోకములు తిరిగి చూచినను దానిని రక్షించువారు దొరకలేదట. పునరేవాగతః త్రస్తః త్వత్సాకాశమరిందమా త్వం తం నిపతితం భూమౌ శరణ్య శరణాగతం వదార్హమపి కాకుత్స కృపయా పర్యపాలయః. ఓ శత్రు సంహారక, ఆ వాయసము ప్రాణభీతితో తిరిగి తిరిగి కడకు నీ యొద్దకే వచ్చెనట. అనన్య శరణ్యుడవైన నీవు శరణుజొచ్చి భూమిపై పడి నీ ముందు అరణ్య శరణ్యుడవైన నిన్ను శరణుజొచ్చి భూమిపై పడి నీ ముందు మోకరిల్లెనట. కాకుత్సవైనవైన ఓ రామ, ఆ కాకము వధింపదగినదే అయినప్పటికీ కనికరముతో దానిని నీవు రక్షించితివట. మోఘమస్త్రం న శక్యంతు కర్తుమిచ్చేవ రాఘవ భవాంస్తస్యాక్షి కాకస్య హినస్తిస్మ సదక్షిణం. అమోఘమైన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయుట అశక్యమని భావించి నీవు ఆ కాకము యొక్క కుడి కంటిని తొలగించితివట. రామత్వాం స నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ విసృష్టస్తు తదా కాకః ప్రతిపేదే స్వమాలయం. ఓ రామ, ఆ వాయసము నీకును దశరథ మహారాజునకు నమస్కరించి నీ యొద్ద సెలవు గైకొని తన నివాసమునకు చేరెనట. ఏవమస్త్ర విదాం శ్రేష్ఠః సత్వవాన్ శీలవానపి కిమర్థమస్త్రం రక్షస్సు న యోజయతి రాఘవః. సీతాదేవి ఇంకనూ ఇట్లు పలికెను: అస్త్ర విద్యా కోవిదులలో శ్రేష్ఠుడు, బలశాలి, ఉత్తమ శీల సంపన్నుడు అయిన శ్రీరాముడు రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు. నా నాగా నాపి గంధర్వా నాసురా నా మరుద్గణాః నచ సర్వే రణేసక్త రామం ప్రతి సమాసితుం. నాగులు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, దేవగణములు గాని వీరందరూ కలిసి గాని రణరంగమున శ్రీరాముని ఎదిరించి నిలబడుటకు సమర్థులుగారు. తస్య వీర్యవతః కశ్చిత్ యద్యస్తి మయి సంభ్రమః క్షిప్రం సునిశితైర్బాణైః హన్యతాం యుధిరావణః. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు నా విషయమున కొంచెమైనను కనికరమున్నచో వెంటనే వాడి అయిన బాణములతో యుద్ధమున రావణుని హతమునర్పవలెను. భ్రాతురాదేశమాస్తాయ లక్ష్మణో వా పరంతపః స కిమర్థం నరవరో నమాం రక్షతి రాఘవః. సక్తౌ తౌ పురుషవ్యాఘ్రౌ వాయవ్యగ్ని సమతేజసౌ సురానామపి దుర్దర్శౌ కిమర్థం మాముపేక్షతః. మమైవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయః సమర్థౌ సహితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ. అన్న అనుజ్ఞను బడసి శత్రు భయంకరుడు, నరోత్తముడు, రఘువంశజుడు అయిన లక్ష్మణుడైనను నన్ను రక్షించుటకై ఏలవచ్చుట లేదు. మానవోత్తములైన ఆ ఇద్దరును వాయుదేవుని వలె మహాబల సంపన్నులు, అగ్నిదేవుని వలె మహా తేజస్శాలురు, దేవతలకును అజేయులు. అట్టి మహావీరులు నన్నెందులకు ఉపేక్షించుచున్నారు? అరివీర భయంకరులైన ఆ ఇరువురును విడివిడిగానైనను ఎవరికి వారు సర్వసమర్థులు. వారిరువురు కలిసి ఉండియో నా విషయమును విస్మరించుటకు కారణము నా వలననే కొంచెముగనో గొప్పగనో దోషము వాటిల్లి ఉండవచ్చును. ఇందులకు సందేహము లేదు. వైదేహ్య వచనం శ్రుత్వా కరుణం శాశ్రుభాషితం పునరప్యహమార్యం తాం ఇదం వచనమబ్రవన్.
వైదేహి కన్నీరుగార్చుచూ పలికిన జాలిగొలుపు మాటలను విని మరలా నేను పూజ్యురాలైన ఆమెతో ఇట్లు పలికితిని. త్వచ్చోక విముఖో రామో దేవి సత్యేన తే సపే రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణః పరితప్యతే కథంచిద్ భవతి దృష్టా న కాలః పరిశోచితుం అస్మిన్ ముహూర్తే దుఃఖానాం అంతం ద్రక్ష్యసి భామిని. ఓ దేవి, నేను ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, శ్రీరాముడు నీకై శోకించుచు ఏమియూ తోచని స్థితిలోనున్నాడు. అతడు దుఃఖమున మునిగిండుటచే లక్ష్మణుడును పరితపించుచున్నాడు. ఎట్టకేలకు నిన్ను చూడగలిగితిని. ఇది దుఃఖింపవలసిన సమయము కాదు. అమ్మా, అనతి కాలములో ఈ దుఃఖములన్నీ సమసిపోవును. తావుభౌ నరశార్థులౌ రాజపుత్రావనిందితౌ త్వద్దర్శన కృతోత్సాహో లంకాం భస్మీకరిష్యతః హత్వా చ సమరే రౌద్రం రావణం సహబాంధవం రాఘవస్వాం వరారోహే స్వాం పురీం నయతే ధ్రువం. పూజ్యులు రాజకుమారులు అయిన ఆ నరవరులిద్దరును నీ దర్శనమునకై ఉత్సాహముతో తహతహపడుచున్నారు. వారు క్రూరుడైన రావణుని అతని పరివారములను సమరభూమికి బలి ఇచ్చి లంకను భస్మ మొనర్పగలరు. తల్లి, శ్రీరాముడు నిన్ను అయోధ్యా నగరమునకు తీసుకుని వెళ్ళుట తథ్యము. ఎత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానమ నిందితే ప్రీతి సంజననం తస్య ప్రదాతుం త్వమిహార్హసి. పూజ్యురాల, రాముడు వెంటనే గుర్తింపగల ఆనవాలును నాకు దయచేయము. దానిని చూచి ఆ ప్రభువు మిక్కిలి ప్రీతి చెందును. సాభివీక్ష దిశస్సర్వ వేణ్యుద్గధనముత్తమం ముక్త్వా వస్త్రాద్ దదౌ మహ్యం మణిమేతం మహాబలః. మహాబలశాలివైన ఓ రామ, ఆమె అన్ని దిక్కులను పరికించి చూచి తన శిరోభూషణమైన అమూల్యమగు ఈ చూడామణిని తన కొంగు ముడి నుండి తీసి నాకు ప్రసాదించెను. ప్రతిగృహ్య మణిం దివ్యం తవ హేతో రఘుద్వః శిరసా తాం ప్రణమ్యార్యాం అహమాగమనేత్వరే. ఓ రఘురామ, నీ ఆనవాలు కొరకై ఆ దివ్యమణిని గ్రహించి పూజ్యురాలైన ఆ దేవికి సాష్టాంగముగా నమస్కరించి తిరుగు ప్రయాణమునకై త్వరపడుచుంటిని. గమనేచ కృతోత్సాహం అవేక్ష్య వరవర్ణిని వివర్ధమానం చహిమాం ఉవాచ జనకాత్మజ. ఉత్సాహముతో తిరుగు ప్రయాణమునకై ఉన్ముఖుడనై శరీరమును పెంచుచున్న నన్ను చూచి ఆ సీతాసాధ్వి ఇట్లు పలికెను. అశ్రుపూర్ణ ముఖీదీన బాష్ప సందిగ్ధ భాషిని మమోత్పతన సంభ్రాంత శోకవేగ సమాహత మామువాచ తతసీత సభాగ్యోసి మహాకపే యద్రక్షసి మహాబాహుం రామం కమలలోచనం లక్ష్మణం చ మహాబాహుం దేవరం మే యశస్వినం. ఆ సీతాదేవి నేను తిరిగి వెళ్ళిపోవుచున్నానని దిగులు చెందెను. ఆ దీనురాలి ముఖము కన్నీటితో తడిసెను. దగ్గుత్తికతో ఆమెకు మాటలు తడబడెను. శోకాతి రేఖముతో, ఓ మహాకపి, కమలలోచనుడు మహాబాహువు అయిన శ్రీరాముని భుజబల సంపన్నుడు వాసిగాంచినవాడు అయిన నా మరిది లక్ష్మణుని దర్శింపనున్న నీవు ఎంతో అదృష్టవంతుడవు. సీతాయాప్యేవ ముక్తోహం అబ్రవం మైథిలీం తథా పృష్ఠమారోహ మేదేవి క్షిప్రం జనకనందిని యావత్తే దర్శయామ్యజ్య సుగ్రీవం సలక్ష్మణం రాఘవం చ మహాభాగే భర్తారమసితేక్షణే. సీతాదేవి నాతో ఇట్లు నుడువగా నేను ఆమెతో ఈ రీతిగా వచించితిని. ఓ జానకీదేవి, నా వీపును అధిరోహింపుము. ఓ మహాత్మురాల అసితేక్షణ, నిన్ను శీఘ్రముగా గొనిపోయేదను. నీ స్వామి అయిన శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, సుగ్రీవుని నీవు నేడే దర్శింపగలవు. సాబ్రవీన్మాం తతోదేవి నైష ధర్మో మహాకపే ఎత్తే పృష్టం శిషేవేహం స్వవసా హరిపుంగవ. అంతటా ఆ దేవి నాతో ఇట్లనెను, ఓ వానరోత్తమ, నాయంతట నేను నీ వీపుపై నెక్కుట ధర్మము కాదు. పురాచ యదహం వీర స్పృష్టా గాత్రేషు రక్షస తత్రాహం కిం కరిష్యామి కాలేనోపనిపీడిత. ఓ మహావీర, కాలము ప్రతికూలించుటచే పీడితనైన నేను ఇదివరలో రాక్షసుడైన రావణునిచే తాకబడితిని. అటు దుస్థితిలో నిస్సహాయురాలనైన నేను ఏమి చేయగలను? గచ్చత్వం కపిశార్దూల యత్రతౌ నృపతే సుతౌ ఇత్యేవం సా సమాభాష్య భూయః సందేష్టు మాస్థిత. ఓ కపివర, ఆ రాజకుమారులిరువురును ఉన్న ప్రదేశమునకు నీవు వెళ్ళుము. ఇట్లు ఉదాత్తముగా పలికి మరలా ఆమె నాకు ఒక సందేశమును ఇయ్యసాగెను. హనుమాన్ సింహ సంకాశౌ ఉభౌ తౌ రామలక్ష్మణౌ సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ బ్రూయా హ్యనామయం. ఓ మారుతి, సింహ పరాక్రములైన ఆ రామలక్ష్మణుల క్షేమ సమాచారములను అడిగితి నన్నుము. అట్లే సుగ్రీవుని యొక్క, అతని అమాత్యుల యొక్క, తదితరులందరి యొక్క కుశల ప్రస్తావన చేసి తినని తెలుపుము.
యథాచ స మహాబాహు మాం తారయతి రాఘవ అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి. ఓ మహాబాహువైన శ్రీరాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కించున్నట్లుగా చూడుము. ఇమం చ తీవ్రం మమ శోక వేగం రక్షోభిరేభి పరిభర్త్సనం చ బ్రూయాస్తు రామస్య గతసమీపం శివశ్చ తేధ్వాస్తు హరిప్రవీర. ఓ వానరవీరుడా, నా ఈ తీరని దుఃఖాతిరేక స్థితిని, ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్న విషయమును నీవు శ్రీరాముని కడకు చేరిన వెంటనే తెలుపుము. నీ ప్రయాణము సుఖముగా సాగుగాక. ఏతత్త వార్య నృపరాజసింహ సీతావచ ప్రాహ విషాదపూర్వం ఏతచ్చ బుద్ధ్వా గదితం మయాత్వం శ్రద్ధత్స్వ సీతాం కుశలాం సమగ్రాం. ఓ మహారాజా, పూజ్యురాలైన సీతాదేవి నీ కొరకై అనగా నీకు తెలుపుటకై ఈ వచనములను విషాదముతో తెలిపినది. నేను నుడివిన ఈ మాటలను తెలుసుకొని ఆమె భద్రముగానున్నట్లు భావింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే సప్తషష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 67వ సర్గము.